మావా మావా ఏంటి మావా ఎవరిళ్ళంతా? ఆయన నాకెందుకులే, నాగలో మెరుగు పెట్టుకుని వస్తాను. యారా శుద్ధ పూసలాగా ఏ నిజం తెలియదన్నావు, మరి ఇదేంటి? అది మా తాత ముత్తాతం లాంటి బంగారం అండి. తాతలు ముత్తాతలా? వాళ్లే కనిపిస్తారా నీకిప్పుడు? ప్లీజ్ సార్, సార్ 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 ప్లీజ్ సార్, వదిలేండి సార్, ప్లీజ్ సార్. కార్తీక్ గారు ఆగండి. చెప్పురా, చెప్పు. ఆ నగలు ఎవరిచ్చారు నీకు? ఎవరిచ్చారు? ఎవరో ఒక ఆవిడిచ్చారు సార్, నాకు తెలియదు సార్. తెలీదా? కార్తీక్ గారు నేను చెప్పేది వినండి. ఇప్పుడు వీడిని కొట్టడం వల్ల మన టైం వేస్ట్. ముందు ఇంటికి వెళ్ళి ఈ నగలు అప్పచెప్పాలి. అప్పుడే పల్లవి మీద పడిన దొంగతనం నింద పోతుంది. ముందు ఇంటికి వెళ్దాం పదండి. పదరా, పద. ప్లీజ్ సార్. మావా మావా ఏయ్ ఆగు. ఇదిగో రిచి గంగమ్మ, ఆ నగలు తీసిస్తావా? ఆహా నేనివ్వను. అరే ఆగు. మర్యాదగా నగలు తీసివ్వు. అమ్మా, లేకపోతే 4 తగిలించమంటావా? ఇచ్చేస్తాను, వదిలేండి అమ్మా. తీ. తీసుకో పల్లవి, పద వెళ్దాం. కార్తీక్ వెళ్ళి ఇంతసేపు అయింది, ఇంకా రాలేదేంటి? ఏముంది, ఆ రౌడీ వెధవ కార్తీక్కి దొరుకుండడు. కాసేపట్లో తలదించుకుని చేతులు కట్టుకునొచ్చి నగలు దొరకలేదు అంటారు. అంతే అంటావా? అంతే. వాడెవడనుకున్నావు? రౌడీ. అంత ఈజీగా ఎందుకు దొరుకుతాడు? రారా, రా. అమ్మా, నువ్వు ప్రేమగా మనవరాల కోసం చేయించిన నగల్ని మాయం చేసింది వీడే. పల్లవి,
ఇవే ఈ నగలే నేను చేయించుకున్న నగలు. ఇప్పటికైనా నమ్ముతావమ్మా పల్లవి ఏ తప్పు చేయలేదని? మన కోసం, మన కుటుంబం కోసం ఆర్నెసలు తప్పించే గొప్ప మనసున్న మనిషమ్మా పల్లవి. అలాంటి పల్లవిని పట్టుకుని దొంగ అనే ముద్ర వేశారు. సమయానికి మహాలక్ష్మి గారు సహాయం చేశారు కాబట్టి సరిపోయింది. లేదంటే పల్లవిని దొంగం చేసేవాళ్ళు. చాలా థ్యాంక్స్ అమ్మా. నువ్వు పట్టించింది నగలు మాత్రమే కాదు, ఈ ఇంటి పరువు ప్రతిష్టని కూడా. ఇందులో నేను చేసింది ఏముందండి? పల్లవి లాంటి మంచి మనిషికి అన్యాయం జరుగుతుంటే ఆ దేవుడు మాత్రం చూస్తూ ఊరుకుంటాడా? ఇప్పుడు చెప్పరా, నీకు ఆ నగలు ఎక్కడివి? ఎవరిచ్చారు? కార్తీక్, ఇప్పుడు నగల గురించి ఎందుకు? నగలు దొరికేశాయి కదా, ముందు జరగాల్సింది చూద్దాం. లేదక్క, పల్లవి ఏ తప్పు చేయలేదని ప్రూవ్ అయింది, కానీ అసలు దొంగ ఎవరో ఇంకా బయటపడలేదు. వీడి నోటి వెంటే ఆ రహస్యాన్ని కక్కిస్తాను. 402. నాకు తెలియదు సార్, నాకేం తెలియదు సార్. చెప్పు, ఎవరిచ్చారు? ఎవరిచ్చారు? నాకేం తెలియదు సార్, నాకేం తెలియదు సార్, తెలియదు సార్, నాకేం తెలియదు సార్. అయ్యో, నీకు దండం పెడతా సార్. చెప్పరా. నాకేం తెలియదు సార్. చెప్పు. నాకేం తెలియదు సార్, నాకేం తెలియదు సార్. దండం పెడతా సార్. అయ్యో అయ్యో అయ్యో. చెప్తావా లేదా? అయ్యా, నిజంగా నాకేం తెలియదు సార్. చెప్పు. నిజంగా నాకే పాపం తెలియదు సార్. ఇలా నన్ను చెప్పరా నమ్మండి నువ్వు? సార్, నాకేం ఇలా తెలియదు చెప్పు. సార్. గన్ తీసుకురా. నాకేం తెలియదు సార్, నన్ను నమ్మండి సార్, నాకేం తెలియదు సార్. చెప్పరా, లేకపోతే పుచ్చ పేలిపోతుంది. చెప్తాను సార్. చెప్పు. సకల, ఇదంతా నువ్వు చేసిన పనేనా? ఏంటి వదినా, దొంగతనం నువ్వు చేసి నింద నా మీద వేస్తున్నావా? చిచి, నేను దొంగతనం చేయడం ఏంటి? అయినా నాకంత అవసరం ఏముంది? రే, ఎవడ్రా నువ్వు? నా పేరు చెప్తున్నావేంటి? నేను నగలు తీసానా? నోరు మూసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోలేదంటే పుచ్చు లేచిపోద్దేమనుకున్నావా? చెప్పు, ఎవరు నువ్వు? నువ్వు ఎంత అడిగితే అంత ఇస్తాను, నిజం మాత్రం చెప్పకు. మీరు కాదు మేడం, మీరు కాదు. విన్నారా? నేను కాదనే చెప్తున్నాడు.
బ్యాంకులో నగలు తీసుకొస్తుంటే చూశాను మేడం. అక్కడి నుంచి మేడంని ఫాలో చేశాను. నా ఫ్రెండ్ చేత సేమ్ అలాంటి గిల్ట్ నగలు చేయించి మేడంకు తెలియకుండా వాటిని మార్చేశానమ్మా. దొంగ రాస్కల్, నా దగ్గర దొంగతనం చేసావా? నీ వల్ల ఈ రోజు ఇంట్లో అందరూ నన్ను దొంగ అంటున్నారు. నన్ను దొంగని చేస్తావా? అయినా వదినా, ఆవలిస్తే పేగులు లెక్క పెట్టేంత తెలివితేటలు ఉన్నదానివి కదా. వాడు నగల్ని కొట్టేస్తుంటే నువ్వు గమనించలేదా? అంటే వాడు బ్యాంక్ దగ్గర కొట్టేలేదు. మరి ఎక్కడ కొట్టేశాడో? అంటే అంటే పాప మెడలో వేయాల్సిన నగలు కదా, మెరుగు పెట్టిద్దామని వచ్చిన దారిలో ఒక షాప్ దగ్గర ఆగాను. అక్కడ కొట్టేసినట్టున్నాడు. అక్కడ కొట్టేశాడో ఎలా కొట్టేశాడో 4 తగిలించి నేను కక్కిస్తానుగా. కార్తీక్, నగలు దొరికాయి కదా, దొంగ కూడా దొరికాడు. వాడే చేశానని ఒప్పుకున్నాడు కదా. ఇంకా ఈ రచ్చ దేనికి చెప్పు? పూజకి మంచి గడియలు దాటిపోతున్నాయి. ముందు ఆ కార్యక్రమం ఏంటో చూద్దాం. అవును కార్తీక్, వాడిని అరెస్ట్ చేసి పంపించు. తర్వాత ఏదైనా ఉంటే చూసుకుందాం. పార్టీకి టైం అవుతుందిరా. అలాగే నాన్న. కానిస్టేబుల్, తీసుకెళ్ళి సెల్లు పడే. పిల్లల మెడలో గిల్ట్ నగలు తీసి ఒరిజినల్వి వెయ్యి. అలాగేనండి. అమ్మా, ఒక్క నిమిషం. ఆ నగలిప్పుడు వేయకూడదు. శకునం బాగలేదమ్మా. అమ్మవారి ముందు పెట్టి పూజ చేసిన నగలు గిల్ట్ నగలయ్యాయి. ఇలాంటి సమయంలో పిల్లల మెడలో వాటిని వేయటం అంత శుభప్రదం కాదు. రేపొచ్చే ముఖ పౌర్ణమి నాడు అమ్మవారి జాతర ఘనంగా జరుగుతుంది. ఆ రోజు ఈ నగల్ని అమ్మవారి పాదాల దగ్గర పెట్టి పూజ చేద్దాం. ఆ తరువాత పిల్లల మెడలో వేద్దాం. అలాగే పంతులు గారు. అప్పటిదాకా నేనే ఈ నగల్ని జాగ్రత్తగా దాచిపెడతాను. అలాగేనమ్మా. ఆ నగలవి జాగ్రత్తగా పెట్టు. అలాగేనండి. మనందరం వెళ్ళి ఆ పార్టీ గురించి చూద్దాం పదండి. అయ్యా నమస్కారం. పార్టీకి మీరు వెళ్ళండి. నేనెందుకు? నా సంభావన ఏదో ఇస్తే నా రీతిలో నేను వెళ్ళిపోతాను. తీసుకుందరు గాని. సకల పాప నగలకే ఇంత రాద్ధాంతం చేసిందంటే అమ్మవారి నగలు మాయం చేశావని తెలిస్తే ఇంకేమైనా ఉందా? నువ్వు కట్టుకున్న చీరతోనే నీకే ఊరేసి ఈ ఇంటి గుమ్మానికి వేలాడదీస్తుంది. చాలా థ్యాంక్స్ భాగ్య. నువ్వే లేకపోతే ఈ రోజు నా పరిస్థితి ఏమయ్యేదో తలుచుకుంటేనే భయంగా ఉంది. నువ్వేంటి రాధిక పాత ముసలావిళ్ళ మాట్లాడుతున్నావు? రాధిక అంటే ఎలా ఉండేది? ఫైర్ బ్రాండ్లా ఉండేదానివి. ఇప్పుడేంటి ఇలా అయిపోయావు? నేను రాకపోయినా సిచ్యువేషన్కి తగ్గట్టు ఏదో ఒక ప్లాన్ చేసి ఎస్కేప్ అయ్యేదానివి. ఏం ఎస్కేపో ఏంటో, ఏం ఎస్కేపో ఏంటో. పరిస్థితులు చూస్తుంటే రోజు రోజుకి నా కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. నువ్వేనా ఇలా మాట్లాడేది? కట్టేసి బెదిరించినా కూడా తిరిగి కొట్టేసి వచ్చేదానివి నువ్వు. నీకు కాన్ఫిడెన్స్ తగ్గడమేంటి? మా తాతగారు చనిపోయిన బాధలో నేనుంటే నా పక్కనే ఉండి ధైర్యం చెప్పావు. నాలో కొత్త ఉత్తేజాన్ని నింపి జీవితంలో ముందుకు సాగేలా చేశావు. అలాంటి నువ్వు ధైర్యం కోల్పోవడం ఏంటి? నీ మాట వింటే చాలు దుఃఖం కూడా దూరంగా పారిపోతుంది.
ఒక్క మాటలో చెప్పాలంటే నీతో ఉంటే లైఫ్ చాలా అందంగా ఆనందంగా ఉంటుంది. డోంట్ వరీ, అన్ని సమస్యలు అవే తీరిపోతాయి. కాదు కాదు, నువ్వే తీర్చేస్తావు. అసలు ఎవరు మావయ్య ఈ భాగ్యం? ఎక్కడి నుంచి ఊడిపడింది? పక్క స్లాట్ నుంచి అనుకుంటా. అదే మనం ఆ పల్లవికి ఏ అపాయం తలపెట్టినా ఆ దేవుడు ఏదో ఒక రూపంలో వచ్చి సేవ్ చేస్తున్నాడు కదా, అలాగే ఇప్పుడు కూడా దేవుడే వచ్చాడేమో. దేవుడు కాదు, దెయ్యం కాదు. అనుకోకుండా వచ్చింది, అనుకోకుండా కాపాడింది. జస్ట్ కోఇన్సిడెంట్ సకలా. ఏది ఏమైనా నష్టపోయింది మనం కదా. ఆ రౌడీ వధవ నా పేరు చెప్పలేదు కాబట్టి సరిపోయింది. లేకపోతే నా పరిస్థితి ఏంటి? ఏముంది, ఆ అమ్మాయిని గెంటేద్దాం అనుకున్నావు, దానికి బదులు నిన్ను గెంటేసేవారు. ఏమైనా నీ పరిస్థితి చూస్తుంటే నాకు సామెత గుర్తొస్తుంది సకల. ఏంటి గుర్తొస్తుందన్నాను గానీ చెప్తానన్నానా? ఆ పల్లవి ప్రతిసారి నా మీద గెలుస్తూనే ఉంది, నా సహనాన్ని దెబ్బతీస్తూనే ఉంది. వదలను, ఆ పల్లవిని అస్సలు వదలను. సకల, ఇప్పుడు ఆ అమ్మాయికి శుక్రమహాదశ నడుస్తున్నట్టుంది. ఈ టైంలో పెట్టుకుంటే మసైపోయేది మనమే. అవసరమా చెప్పు? కాసేపట్లో పార్టీ స్టార్ట్ అవుతుంది, వెళ్ళి ఎంజాయ్ చేద్దాం పదా. పద పద. రాధే, అమ్మ రాధే. ఏంటమ్మా అంతా తెలుసు కూడా పేరు పెట్టి పిలుస్తున్నావు? ఎవరైనా వింటే ఎంత ప్రమాదం. ఎవరో వింటారు, ఏదో చేస్తారు అని ప్రతి క్షణం భయపడుతూ బతికే జీవితం నీకెందుకమ్మా? నువ్వు కూడా మాతో పాటు వచ్చే. అమ్మా నేను రాలేను. అదే ఎందుకు? ఎందుకంటే పెళ్ళైన ఏ ఆడదానికైనా భర్తే దైవం, భర్తతోనే జీవితం. అమ్మా కష్టాలు వచ్చాయనో, కళ్ళ కింద కన్నీటి చారులు పడ్డాయనో భర్తను వదిలేస్తే నేను ఆడదాన్ని ఎలా అవుతానమ్మా? నువ్వు చెప్పేది నిజమేనమ్మా, కాదనను. కాని ఇక్కడ నువ్వులా బతకలేకపోతున్నా, ఎవరి మొహాన్నో అడ్డం పెట్టుకుని అజ్ఞాతంలో బతుకుతున్నా. చుట్టూ అయిన వాళ్లే ఉన్నా చీకట్లో ఉంటున్నావు. అనరాని మాటలతో అవమానాలతో చిత్రవద అనుభవిస్తున్నా చితికిపోతున్నావు కదమ్మా. తప్పదమ్మా, నేనే తప్పు చేయలేదని నిరూపణ అయ్యేదాకా ఎన్ని అవమానాలు వచ్చినా భరిస్తాను, ఎన్ని అవంతరాలు వచ్చినా అధిగమిస్తాను. అలుపొచ్చేదాకా కాదమ్మా, గెలుపొచ్చేదాకా. నువ్వు చెప్పిన మాట వినవు కదా. సరే కాని అసలు ఈ పద్మ వ్యూహంలో నువ్వెలా ఇరుక్కున్నావు? అసలు ఆ రోజు ఏం జరిగిందో చెప్పు. ఈ జీవితం పల్లవక్కదమ్మా, ఈ గుండె పల్లవక్కది. అందుకే ఆయన్ని చూడగానే ఏదో తెలియని అలచడి మొదలవుతుంది, గుండె వేగం పెరిగిపోతుంది. ఇప్పుడు నేను బ్రతికే బ్రతుకు కూడా నాది కాదమ్మా, పల్లవక్కది. పల్లవి 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 ఏంటంట తన గొప్ప? తనేమీ నీకు గుండె ఇచ్చి చనిపోలేదు, చనిపోయాకే ఆ గుండె నీకు పెట్టారు, అంతే కదా? అంతే అని అంత సింపుల్గా అంటున్నావేంటమ్మా? అసలు ఈ గుండె నాకు అమర్చకపోయి ఉంటే నేననేదాన్ని నీకు దక్కేదాన్నే కాదు. నా జీవితం పల్లవక్క పెట్టిన భిక్షమ్మ. అందుకే తన బాధ్యతల్ని నేను తీసుకున్నాను, కార్తీక్ గారిని పెళ్లి చేసుకున్నాను. పాపమమ్మ కార్తీక్ గారు, పల్లవి అక్కే తన లోకం, ప్రాణం కన్నా ఎక్కువగా తనని ప్రేమించారు. అలాంటి మనిషి దూరం అయితే ఎంత కుమిలిపోతూ ఉంటారు.
అందుకే పల్లవక్క చావుకి కారణమైన వాళ్ళని కనిపెట్టి ఆయనకి అప్పచెప్తాను. అప్పుడే పల్లవి యొక్క ఆత్మ శాంతిస్తుంది. అది కాదమ్మా, ఆ పల్లవిని నువ్వే చంపావని అల్లుడు గారు నమ్ముతున్నారు. ఒకవేళ నువ్వే రాతి అని తెలిస్తే ఇంకేమైనా ఉందా? వెంటనే అరెస్ట్ చేశారు. ఆ అవకాశం కూడా ఉందమ్మా. అందుకే పక్కనే ఉన్నా కూడా నేనే రాధికనేని ఆయనతో చెప్పలేకపోతున్నాను. నువ్వు కూడా ఎక్కడ ఈ ప్రస్తావన తీసుకురావద్దు. ఆయనకి తెలిసిపోయే ప్రమాదం ఉంది. నేనెవరికీ చెప్పను సరే, ఈ విషయం తెలిసిన వాళ్ళు వేరే ఎవరైనా అల్లుడు గారికి చెప్తే? హలో అండి, నా బొమ్మ గీస్తారా? సార్, పల్లవి మేడంని చంపిన అమ్మాయి అంతర్వేది బీచ్ దగ్గర ఉంది సార్.